హాయ్ అండి, అందరు నమస్కారం. ఒక కూల్ వెదర్లో ఈరోజు ఫైర్ లాంటి ఎపిసోడ్ అయితే పడింది కదా. ఆ ఫైర్ లాంటి ఎపిసోడ్కి మన రివ్యూ జాయిన్ అయితే ఇంకా డబుల్ ఫైర్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. లిటరల్లీ ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా 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 బాగుంది. అసలు ఏం జరిగింది ఎపిసోడ్లో ఎక్కడ అనేసి మాట్లాడదాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. మనకి నిన్న రుద్రాణి గారు ఆ టపాసులు తెచ్చి మన చిన్న రాజుకి అయితే ఇచ్చి పేల్చమన్నాడు కదా. కానీ పేల్చమంటే ఆ విధంగా చిన్నరాజు అయితే నాకు వద్దులే మీ టపాసులు, మీరు నన్ను ఏడిపించారు అనేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మన రాజు దగ్గర అయితే ఎలాగోలా టపాసులు అయితే తెప్పించుకొని అక్కడ టపాసులు పేల్చాలనేసి మన చిన్నరాజు అయితే ప్లాన్ చేసి టపాసులు అయితే తెప్పించాడు. టపాసులు తెప్పించిన తర్వాత మన రుద్రాణి గారు అయితే ప్లాన్ చేసి ఆ టపాసుల్ని ఎలాగైనా సరే రాజు తెచ్చిన టపాసులో కలిపేసి అక్కడ ఆ పొగ కెమికల్స్ కి ఆ కడుపులో బిడ్డ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలనేసి మన రుద్రాణి గారు అయితే ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ వల్ల రుద్రాణి గారి ప్లాన్ వల్ల ఎలాగైతే రివర్స్ అయిందో, రుద్రాణి గారు ఎలాంటి ప్లాన్లు వేసినా కానీ రివర్స్ అవుతుందని మీ అందరూ తెలిసిన విషయమే. కానీ మీకు ఇక్కడ క్లారిటీ అయితే ఇస్తాను. ఏం క్లారిటీ అంటే, ఇక్కడ సీరియల్ ఎలా తీస్తారు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆన్సర్ రాసుకొని మళ్ళీ క్వశ్చన్ రాస్తారు. ఎందుకంటే ఆన్సర్ తెలియకుండా క్వశ్చన్ రాసుకొని ఏం లాభం చెప్పండి. అందుకోసం అనేసి ఫస్ట్ ఆన్సర్ రాసుకున్న తర్వాత క్వశ్చన్ రాస్తారు. కానీ ఇక్కడ మనకు 3 సార్లు అయితే ఆన్సర్ రాసుకున్నారు డైరెక్టర్ గారు. ఒకటి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నిజం చెప్పాలనేసి ఒకసారి ప్లాన్ చేశారు. అలాగే రెండోసారి మనకి అక్కడ కావ్య ప్రెగ్నెన్సీలో టాబ్లెట్లు కలిపారు కదా, పాలల్లో టాబ్లెట్లు కలిపారు కదా, అప్పుడు కూడా నిజం చెప్పేయాలనేసి ప్లాన్ చేశారు. కానీ ఇంకా బాగుంది కదా, టీఆర్పీ బాగొస్తుంది కదా, ఇంకొంచెం ల్యాగ్ చేద్దాము, మనకి ఎపిసోడ్లు పెడతాయన్న ఉద్దేశంతో వాళ్ళు కావ్యాన్ని అయితే ఆ నిజం తెలిసిన తర్వాత కావ్యాన్ని అయితే ఇంట్లో నుంచి పంపించేయడం, ఆ విధంగా చేయడం అయితే జరిగింది. అక్కడ ఇంట్లో నుంచి పంపించేయడం వల్ల ఎలా జరిగిందంటే, రెండింటికి కారణం అప్పునే. మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తాను, అప్పునే ఆ విధంగా జరగడానికి కారణం. ఎందుకంటే ఆ కావ్య అక్కడ కావ్య వల్ల ఆలోచించి మన అప్పుకి అయితే ప్రాబ్లం వచ్చింది. అప్పుకు ప్రాబ్లం వచ్చే కొద్దికి నా వల్ల నా చెల్లికి ప్రాబ్లం వస్తుంది అనేసి అక్కడ కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ పాయింట్, ఎందుకు చెప్తాను అనేసి మళ్ళీ మీకు లాస్ట్ లో ఆ పాయింట్ గురించి మీకు అర్థమవుతుంది అని చెప్తాను అనేసి అక్కడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ల్యాగ్ చేద్దాం అనేసి డైరెక్టర్ గారు ఫిక్స్ అయినారు. ఇప్పుడు మళ్ళీ 3వ ఛాన్స్ అయితే వచ్చింది. 3వ ఛాన్స్ ఎవరి వల్ల వచ్చిందంటే రుద్రాణి గారి వల్ల అయితే వచ్చింది. రుద్రాణి గారే ఫస్ట్ ఒక ప్లాన్ అయితే రాజు చేశాడు. రెండో ప్లాన్ అయితే మన రుద్రాణి గారు అయితే చేశారు. 3వ ప్లాన్ మన రుద్రాణి గారు అయితే చేశారు. ఆ రుద్రాణి గారు ప్లాన్ చేసి ఆ టపాసులు అయితే పిలిస్తే ఇక్కడ మన కావ్య గురించి కూడా ఒక మాట మాట్లాడుకోవాలి. అలాగే మీ గృహిణీలు కూడా ఒక మాట మాట్లాడుకోవాలి. హౌస్ వైఫ్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ వర్డ్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పండగలు వస్తాయి, ఎంతో సంబరాలు చేసుకుంటాం. మనం పండుగలు వస్తాయి, టపాసులు కాల్చుకుంటాము, ఎంతో సంతోషంగా ఉంటాం, మాటలు పంచుకుంటాము, బంధువులతో కలుస్తాము, అందరితో కలుస్తాము, చాలా హ్యాపీగా ఉంటాం. కానీ హౌస్ వైఫ్లు మాత్రం వాళ్ళ పండగ అన్నారని, ఎలాంటి సిచ్యువేషన్ అన్నారని వాళ్ళు మనకి కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందపడతారు వాళ్ళు. అంటే మనం చేసిండే ఫుడ్ అంత బాగుంది, అంత బాగా ఆస్వాదిస్తూ ఉంటారు, అంత బాగా తింటా ఉంటారు అనేసి ఆ గృహిణులు అయితే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయికి నేనైతే ఈ వీడియోని అయితే డెడికేట్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ కావ్య చెప్పిన మాటలు అలాగే నా మాటలు కూడా కలగలిపితే బాగుంటుంది అనేసి ఈ విధంగా చెప్పాను. అక్కడ కావ్య అయితే వంట చేసుకుంటా ఉంటుంది. మనకి అప్పు అయితే ఆ టపాసులు కలిపేసి ఉంటారు కదా, అప్పు అయితే అక్కడ తీసుకొచ్చింది. అప్పు తీసుకొచ్చి ఆ టపాసులను పేల్చింది. ఎవరైతే తీసుకురాకూడదో కావ్య తీసుకురావాలి, కావ్య బిడ్డకు ప్రాబ్లం చేస్తే అక్కడ రాజు పైన మనం నిందేసేస్తే అప్పుడు కావ్య రాజు పర్మనెంట్ గా వెళ్ళిపోతారు అనేసి మన రుద్రాణి గారు రాహుల్ అయితే ప్లాన్ చేశారు కదా. కానీ ఇక్కడ రుద్రాణి గారికి తెలియని విషయం ఏమంటే అక్కడ రాజు అలాగే కావ్య దూరంగానే ఉంటారు. అక్కడ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉందనేసి రుద్రాణి గారికి తెలియదు. కాబట్టి ఇలాంటి స్కెచ్లు అంతా వేసి బోల్తా అయితే పడిపోయినారని మనం చెప్పొచ్చు. ఇక్కడ సరే అనేసి అప్పు అయితే అదే టపాసులు, ఏ టపాసులు అయితే కెమికల్స్ కలిపారో అదే టపాసులు తెచ్చి మన అప్పు అయితే పేల్చడం స్టార్ట్ చేసింది. పేల్చకుండా చెప్తానే ఉంది అప్పు, కళ్యాణ్ ఇది దీంట్లో ఏదో కెమికల్స్ చాలా వస్తాయి, దీంట్లో పొగ చాలా వస్తుంది, సరే వెళ్ళిపోదాం పదప్పు, వెళ్ళిపోదాం పదప్పు అంటే లేదు నాకు ఇష్టం అనేసి అక్కడ కాల్చడం మొదలు పెట్టే కొందికి. ఎందుకంటే అప్పునే పర్టికులర్ గా కాల్చింది. ఇక్కడ కావ్య ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకుంటే ఆ అప్పుకు ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. కాబట్టి ఆ అప్పుకి అయితే డాక్టర్ చెప్పారు, మీరు పేల్చిన కెమికల్స్ ఎంత ఉన్నాయంటే టపాసుల్లో అంత కెమికల్స్ ఉన్నాయి, అసలు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరున్నా ఆ విధంగా పొగ దగ్గరికి పంపిస్తారా అనేసి డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు చెప్పే కొందికి ఇప్పటికైతే బిడ్డకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, బిడ్డ క్షేమంగానే ఉంది అనేసి చెప్పారు. ఇక్కడ 2 సార్లు డాక్టర్ వచ్చారు. 2 సార్లు డాక్టర్ అక్కడ ఇంట్లోనే చెక్ చేస్తారు, కానీ ఏ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లోనే చెక్ చేసి జస్ట్ వాళ్ళు కళ్ళలో ఏమైంది, నీరసం వచ్చిందా, ఏమైంది, ఒక ఇంజక్షన్ వేసేసి జస్ట్ ఏమైతే ప్రాబ్లం జరిగిందో ఆ ప్రాబ్లంకి మాత్రం ఇంజక్షన్ ఇచ్చారు. కానీ కడుపులో బిడ్డ ఎలా ఉండారు ఏమనేసి ఒక స్కానింగ్ లేదు, ఒక రిపోర్ట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి మీకు ఒక క్లారిటీ అయితే చెప్తాను. ఎందుకు ఈ విషయం చెప్తాను అంటే మీకు ఇంకా చూస్తా అంటే అర్థమవుతుంది.
గుర్తుపెట్టుకోండి, అప్పు అప్పు విషయాల్లోనే ఎన్ని జరుగుతాయి అనేసి. సరే అనేసి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మన కావ్యకి అయితే ఇక్కడ చాలా చాలా బాధ అయితే అయిపోయింది. అక్కడ వాళ్ళ చెల్లి కోసము ఇంట్లో నుంచి వచ్చేసింది. ఇక్కడ వాళ్ళ చెల్లికి అన్యాయం జరిగింది. అంటే నా కడుపులో బిడ్డని ఈ విధంగా చేయాలనుకోని నా చెల్లి కడుపులో బిడ్డని ఈ విధంగా చేస్తా అంటారు మీరు. మనము ఇద్దరం భార్యాభర్తలం, ఏమైనా చేయొచ్చు, ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ అప్పుకు ప్రాబ్లం క్రియేట్ అయితే మాత్రం మనుషులు కాదు వాళ్ళు అనేసి మన కావ్యకి తెలుసు. కాబట్టి కావ్య ఏం చేయాలో తెలియకుండా అక్కడ రాజు పైన అయితే కాలర్ ఇలా పట్టుకొని నిజం చెప్పు, ఎందుకు ఈ విధంగా చేస్తాడో, ఎందుకు ఈ విధంగా చేస్తాడో అనేసి మన రాజుని అయితే నిలదీసింది. నిలదీసి ఒకందుకి మన రాజు అయితే నిజం చెప్పేశాడు. ఒకవేళ నువ్వు కానీ బిడ్డకు జన్మనిచ్చినావు అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు చనిపోతావు కావ్య అనేసి అయితే చెప్పాడు. చెప్తే అక్కడ కావ్య ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఇక్కడ బిడ్డను కాపాడుకోవాలా, లేకపోతే భర్త చెప్పేది నిజం అనుకోవాలా, ఏం జరుగుతుంది ఏమనేసి కావ్యకి అయితే అర్థం కాకుండా డైనమాలో ఉంటుంది. మళ్ళీ నాటకాలు, కొత్త నాటకాలు మొదలు పెట్టారా, ఎందుకండి మీరు ఈ విధంగా నాటకాలు ఆడుతూ ఉంటారు, ఇన్ని రోజులేమో బిడ్డ నాకు వద్దు 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 అనేసి అన్నారు, ఇప్పుడేమో నేను చనిపోతా అంటా అంటారు, నాటకాలు మొదలు పెట్టారా అనేసి మన కావ్య అయితే రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయింది. ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు. నిజం తెలిసిండేది అక్కడ కళ్యాణ్కి, అలాగే అప్పుకి నిజం తెలిసినా కానీ అప్పు వచ్చి నిజమే అక్క, బాగా చెప్తా ఉండేది నిజమే అక్క అనేసి అప్పు స్పృహ కోల్పోయినా కానీ అక్కడ వచ్చి నిజం చెప్పింది. ఎందుకంటే డైరెక్టర్ గారు ఇక్కడికి చాలు, ఇంకా ల్యాక్ చేసామంటే ఉండే టీఆర్పీ కూడా పడిపోతుంది అనేసి మన డైరెక్టర్ గారికి అయితే ఆలోచన అయితే వచ్చి అక్కడికైతే స్టాప్ అయితే చేశాడు. అక్కడ మొత్తానికి అయితే కావ్యకి అయితే నిజం తెలిసింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, కావ్యకి నిజం తెలిసింది కదా. ఇన్ని రోజులు మనకు రాజు ఒకటే హ్యాండిల్ చేస్తా ఉన్నాడు. రాజు ఒకటి వల్ల హ్యాండిల్ చేయడం 200% అయితే కుదరదు. ఎందుకంటే మనం ఎన్నో చూసాం, మాయ ఎపిసోడ్ చూసాం, అలాగే 100 కోట్ల ఎపిసోడ్ చూసాం, గతం మర్చిపోయిన ఎపిసోడ్ చూసాం. మనం సీరియల్గా 4 పార్ట్లుగా మాట్లాడచ్చబ్బా. ఎందుకంటే 3 నెలలు ఒక్కొక్క పాయింట్ అయితే లాక్కుంటూ వచ్చారు. కాబట్టి 4 పాయింట్లుగా, ఆ 4 పాయింట్లు రాజు నిజం తెలిసినా కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో రాజుకి తెలియకుండా కావ్య హెల్ప్ తీసుకున్న తర్వాతే అక్కడ రాజు అయితే నిజం అయితే, అంటే ఇద్దరు 2 చేతులు కలిస్తేనే తప్పట్లు అన్నట్టు అక్కడ కావ్య రాజు కలిస్తేనే ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కావ్యకి రాజుకి నిజం తెలిసింది, అలాగే దుగ్గిరాల హోల్ ఫ్యామిలీకి అయితే నిజం తెలిసింది. కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే చేసుకుంటారు. హాస్పిటల్లో ఏం జరిగింది, అసలు రిపోర్ట్ల గురించి కూడా మన అప్పు అయితే చెప్పింది. అక్క ఒకసారి అయితే మన ఇద్దరు రిపోర్ట్స్ వచ్చాయి, మేము హాస్పిటల్కి పోయినప్పుడు హాస్పిటల్లో రిపోర్ట్స్లో నీకు ప్రాబ్లం ఉందని చెప్పారు అనేసి మన అప్పు అయితే చెప్పేసింది. కావ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు, అలాగే హోల్ ఫ్యామిలీకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే రాజుని ఇన్ని రోజులు చాలా హింసలు పెట్టాము, చాలా చిత్రహింసలు పెట్టాము, అయినా కానీ రాజు ఏ రోజు కానీ మనల్ని దేశించలేదు, మనల్ని శిక్షించలేదు అనేసి వాళ్ళైతే ప్లాన్ చేశారు. కాబట్టి జీవితం మైక్ ఆన్ చేసేది మర్చిపోయినా.